హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిష్నాక్ అండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఇవాళ వచ్చేసి మనము దగ్గర ఏదైతే ఉందో జూలై 26వ తారీఖులో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ గత 4 రోజుల నుంచి ఒక రకంగా చెప్పాలంటే భారీ వర్షాలనే అనుకోవచ్చు. చూస్తున్నట్లయితే ప్రజెంట్ పరిస్థితుల్లో ఈ టైంలో మిరప నారు ఏదైతే ఉందో ప్రజెంట్ మనం నెక్స్ట్ మంత్ 15 తర్వాత లేదంటే 20 తర్వాత నారు వేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నామో, ఆ నారు మనం పోసుకొని ఉన్నాం కనుక ఈ టైంలో ఆ నారుకి ఏదైతే ఉందో వేరుకుళ్ళుడు, కాండం కుళ్ళుడు, బూజు తెగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ ఏదైతే వర్షాలు పడతా ఉన్నాయో కొన్ని ఏరియాస్లో ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తూ ఉంది ప్రజెంట్ చూస్తున్నట్లయితే. బట్ నైట్ వరకు రావచ్చు, చెప్పలేము. రేపటికి క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. అయినా కూడా ఇలాంటి టైంలో నారు పైన చనిపోవడం, అంటే ఆకులు మొత్తము మాడిపోయినట్టు చనిపోవడము, లేదంటే మురిగిపోయినట్టు, లేదంటే కాండము కుళ్ళొచ్చేయడము, కింద వేరు వ్యవస్థ కూడా డెవలప్ కాకుండా 4 రోజుల నుంచి వర్షాలు వస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఈ వేరుకుళ్ళు రావడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి టైంలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకుంటే మన నారుని మనం కాపాడుకోగలము అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ప్రజెంట్ ఇది వచ్చేసి మనము నారు మొలిచి దగ్గర ఒక 12-13 రోజులు అవుతూ ఉంది. ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నారు వచ్చేసి మనము నెక్స్ట్ మంత్ 15th తర్వాత 15 to 20 మధ్యలో వేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఈ టైంలో ఈ వర్షాల వలన వేరుకుళ్ళుడు కానీ కాండం కుళ్ళుడు కానీ రాకుండా కాపాడుకోవాలి. మంచి చక్కటి గ్రోత్ తీసుకురావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ వర్షానికి ఎవరైతే రైతులు వేరుకుళ్ళుడు కానీ లేదంటే పైన బూజు తెగులు లాంటివి కనిపించినా లేదంటే కాండం కుళ్ళుడు కనిపించినా కూడా మీరు చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 2 grams చొప్పున కాపర్ ఆక్సీ క్లోరైడ్, బ్లైటాక్స్ కానీ బ్లూ కాపర్ కానీ స్ప్రే చేసుకోండి ఒక్కసారికి. ఆ తర్వాత ఒక 1 to 2 days గ్యాప్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు బ్లూ కాపర్ స్ప్రే చేశారనుకోండి, రేపు ఆగి ఎల్లుండి సాయంత్రానికి కానీ ఆవులెల్లుండి ఉదయానికి కానీ మళ్ళీ ఒకసారి రిడోమిల్ గోల్డ్ కానీ లేదంటే జెలోరా కానీ స్ప్రే చేయండి. ఎందుకు ఈ టైంలో ఇవి స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే వేరుకుళ్ళుడు రాకూడదు, కాండం కుళ్ళుడు రాకూడదు, బూజు తెగులు రాకూడదు, పైన ఆకులు ఏదైతే ఉన్నాయో అవి కూడా చనిపోకూడదు. ఇవి క్లియర్ కట్గా ఉండాలి అంటే ఒకసారి బ్లూ కాపర్ కానీ లేదంటే రిడోమిల్ గోల్డ్ కానీ స్ప్రే చేసుకోండి, లేదా జెలోరా కూడా స్ప్రే చేసుకోండి. ఇంకోటి, మొబ్బులకి పురుగులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పురుగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా వయాగో అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. ఆ పురుగు మందులు వీటితో కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ పురుగులు కనిపిస్తాయి. పురుగులు లేని పక్షంలో మీరు ఖచ్చితంగా ఓన్లీ ఫంగిసైడ్స్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఈ టైంలో వర్షాల తర్వాత ఒక 3-4 days ఆగిన తర్వాత గ్రోతింగ్ సంబంధించిన మందులు ఏదైనా కావాలంటే స్ప్రే చేసుకోవచ్చు. నారు న్యాచురల్గా పెరగడానికి అవకాశం ఇవ్వండి. ఎలాంటి గ్రోతింగ్ మందులు స్ప్రే చేయొద్దండి. ఒకవేళ స్ప్రే చేయాలి అనుకుంటే మ్యారినో లాంటిది, ఏరిస్ వాళ్ళది మ్యారినో లాంటిది లేదా అగ్రోమిన్ మ్యాక్స్ లాంటిది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మిగతాది ఏది కూడా మీరు స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రజెంట్ ఒకసారి బ్లూ కాపర్ స్ప్రే చేయడం జరిగింది అంతకుముందే. ఆ తర్వాత రిడోమిల్ గోల్డ్ ఒకసారి స్ప్రే చేసాము. జస్ట్ ఇందాకనే చూసుకున్నట్లయితే కొంచెం వర్షం తగ్గినట్టు అనిపించింది. ఇలాంటి టైంలో ఒకసారి నాటివో స్ప్రే చేయాలని చెప్పేసి ఒక చిన్న ప్యాకెట్ 10 grams తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది నారుకి. 10 grams అంటే 1 లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున మాత్రమే ఇది కలుపుకోవాలి. మీకు 20 లీటర్ల వాటర్ అవసరం పడితే 20 గ్రాములు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. 10 లీటర్ల వాటర్ అవసరం పడితే 10 గ్రాములు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ట్యూబెకోనజోల్, దాంట్లో పాటు ట్రైఫ్లాక్సోస్ట్రోబిన్ అని చెప్పేసి మనకు 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఇది కనుక స్ప్రే చేసుకోగలిగితే ఏ టైంలో ఎలాంటి ఫంగిసైడ్స్ రాకుండా, మిరపనారు ఎరుపు రాకుండా, పైన ఆకులు కానీ కాండం కుళ్ళుడు రాకుండా, వేరు వ్యవస్థ దెబ్బతినకుండా, దాంతోపాటు మిరపనారు చనిపోకుండా కాపాడుకోవాలి అంటే ఈ టైంలో కంపల్సరీగా ఒకసారి నాటివో కానీ జెలోరో కానీ, లేదు అనుకుంటే రిడోమిల్ గోల్డ్ కానీ, లేదనుకుంటే ఏదైతే ఉందో బ్లూ కాపర్ బ్లైటాక్స్ కానీ, ఏది స్ప్రే చేసినా 2 రోజులు గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి. దయచేసి రైతులు గమనించండి. ఇవి కనుక ఈ టైంలో స్ప్రే చేసుకోగలిగితే మీ మిరపనారుని మీరు కాపాడుకోగలిగిన వాళ్ళు అవుతారు. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో రూపంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ప్రజెంట్ ఉన్న పరిస్థితులకి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇంకో వీడియో రూపంలో మేము ముందుకు రావాలని చెప్పేసి వీడియో చేస్తూ ఉన్నాను.
ప్రజెంట్ ఇది వచ్చేసి మేము నాటివో స్ప్రే చేయడం జరిగింది ఈ నారు మీద. ఇది వచ్చేసి ప్రజెంట్ మొలిచి ఒక 13 రోజులు అవుతా ఉంది. నెక్స్ట్ మంత్ 15 నుంచి 20 మధ్యలో నాటేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇదైతే రైతులు దయచేసి గమనించగలరు. ఆ తర్వాత ఒకవేళ గ్రోతింగ్ కావాలి, కాంప్లెక్స్ కొంతమంది నారు ఎదగడం లేదు, కాంప్లెక్స్ వేయొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వన్స్ వర్షాలు తగ్గిన తర్వాత నారు ఎదగడం లేదు అనుకుంటే, ఒక నారు మొలిచి 20 రోజులు దాటిన తర్వాత కావాలనుకుంటే మీరు 1 ఎకరానికి సంబంధించిన నారుకి 1 కేజీ డిఏపి వేసుకోవచ్చు. 20 రోజులు దాటిన తర్వాతనే వేసుకోండి, అంతకంటే ముందే వేసుకోమాకండి దయచేసి. ఎందుకంటే దాని వేరు వ్యవస్థ బలపడాలి. అది లేతగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే నారు ఇంకా చనిపోయే అవకాశాలు ఉంటాయి కనుక అలాంటి పనులు దయచేసి చేయమాకండి. 20-25 డేస్ దాటిన తర్వాతే నారు ఎదగలేని పక్షంలోనే మీరు కంపల్సరీగా డిఏపి వేసుకోండి, లేదంటే అవసరం లేదండి దయచేసి. నారు బాగానే వస్తుంది అనుకుంటే వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక 30 రోజుల తర్వాత చూడవచ్చు అవసరమైతే. సో ఈ టైంలో బ్లూ కాపర్ కానీ, లేదంటే ఎర్డోమిల్ గోల్డ్ కానీ, లేదంటే నాటివో కానీ, లేదంటే ఎక్సెలోరా కానీ, ఈ 4 ఏదో ఒక 2 టెక్నికల్స్ తీసుకొని ఒక 2 డేస్ గ్యాప్లో స్ప్రే చేసుకున్నట్టయితే మీ నారుకి ఎలాంటి డోకా అయితే ఉండదు. సో ఇలా జాగ్రత్త పడి నారుని అయితే కాపాడుకోండి. ఫర్దర్గా నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి వీడియోలు అయితే వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ, బాయ్.